నమస్తే వెల్కమ్ టు నిజాం న్యూస్. ఎస్ఎల్బిసి టనెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ గురువారం ఎస్ఎల్బిసి టనెల్ ఆఫీసులో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించి తదుపరి చర్యలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ బృందాలతో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పనులను అధికారులకు సహాయ బృందాలకు వివరిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్లను 24 గంటలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఎస్ఎల్బిసి టనెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కటర్స్, థర్మల్ కటర్స్ బృందాలు టనెల్ బోరింగ్ మిషన్ ప్లాట్ఫామ్ ను కత్తిరించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు, టనల్ బోరింగ్ మిషన్ల ప్లాట్ఫామ్స్ కటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు, ప్రమాద ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్న D1, D2 ప్రాంతాల్లో సింగరేణి రాజ్ మైనస్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. టనెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యల్లో టనెల్ బోరింగ్ మిషన్ యొక్క భాగాలను తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీస్తున్నట్లు తెలిపారు.